మీరు ఎప్పుడైనా చావు కోసం ప్రయాణం చేయడం చూశారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అందరూ బ్రతకాలని కోరుకుంటారు. కాని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ జీవి మాత్రం నేను చావాలి, అది కూడా ఒంటరిగా, ఆ మంచు కొండల మధ్య గడ్డకట్టి చావాలి అని మొండిగా వెళుతోంది. అసలా పెంగ్విన్‌కేమైంది? దానికి పిచ్చి పట్టిందా? లేక మన మనుషులకి రానటువంటి ఏదైనా భయంకరమైన నిజాన్ని అది ముందే కనిపెట్టిందా? మీ అందరి కోసమే ఈ నిజాన్ని బయటపెడుతున్నాను. ఈ వీడియో అయిపోయేసరికి ఆ పెంగ్విన్ పడుతున్న బాధేంటో తెలిస్తే మీ కళ్ళు ఖచ్చితంగా చెమ్మగిల్లుతాయి. నమ్మండి, ఇది కేవలం ఒక జంతువు కథ కాదు. ఇది మనందరి కథ. ముందసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అంటార్క్టికా చుట్టూ తెల్లటి మంచు తప్ప ఇంకేమీ కనిపించని ఒక నిశ్శబ్ద లోకం. అక్కడ అడలి అనే జాతికి చెందిన పెంగ్విన్లు వేల సంఖ్యలో ఉంటాయి. సాధారణంగా ఇవెలా ఉంటాయో తెలుసా? చాలా సోషల్. అంటే ఎప్పుడు గుంపులు గుంపులుగా తిరగడం, కలిసి చేపలు పట్టడం, ఇవే వాటి లోకం. కాని 2007లో వెర్నర్ హెర్జాగ్ అనే ఒక ఫేమస్ డైరెక్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వింత దృశ్యం చూశారు. వేల పెంగ్విన్లు సముద్రం వైపు వెళ్తుంటే ఒక పెంగ్విన్ మాత్రం సడన్గా ఆగింది. అందరివైపు ఒకసారి చూసింది, అంతే. వెనక్కి తిరిగి మనుషులు కూడా వెళ్లలేని ఆ భయంకరమైన మంచు పర్వతాల వైపు నడక మొదలుపెట్టింది. అసలలా ఎవరైనా చేస్తారా? తన ఫ్యామిలీని, తన పిల్లల్ని, తన ఆహారాన్ని వదిలేసి చావువైపు వెళ్లడం వెనుక ఉన్న మర్మమేంటి? ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? అక్కడున్న సైంటిస్టులు ఆ పెంగ్విన్ని ఆపడానికి ట్రై చేశారు. దాన్ని పట్టుకుని మళ్లీ దాని గుంపు దగ్గర వదిలేశారు. పోని అప్పుడైనా బుద్ధొచ్చి గుంపుతో కలిసిపోతుందా అంటే ఊహు. మళ్లీ అదే పర్వతం వైపు ప్రయాణం. అసలిలా ఎందుకు జరుగుతోందని రీసెర్చ్ చేస్తే ఒక షాకింగ్ విషయం బయటపడింది. దీన్ని సైన్స్ భాషలో డిజోరియంటేషన్ అంటారు. కాని అది కేవలం దారి తప్పడం మాత్రమేనా అంటే సైంటిస్టులు కూడా చెప్పలేని ఒక పాయింటుంది. ఆ పెంగ్విన్ దారి తప్పలేదు, అది దారిని ఎంచుకుంది. ఆ పర్వతాలు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడికి వెళ్లేలోపే అది ఆకలితోనో చలితోనో చనిపోతుంది. ఆ విషయం దానికి తెలియదా? తెలుసు. అయినా సరే వెళ్తోంది. ఎందుకో తెలుసా? దీని వెనుక ఒక డార్క్ థియరీ ఉంది. పెంగ్విన్లకి కూడా మనలాగే డిప్రెషన్ వస్తుందట. వినడానికి షాకింగ్గా ఉంది కదా? ఒక జంతువు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడమేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ పెంగ్విన్ ఆ మంచులో ఒంటరిగా నడుస్తున్నప్పుడు దాని మనసులో ఏముంటుంది? తన చుట్టూ ఉన్న వేల పెంగ్విన్ల మధ్య కూడా అది ఒంటరితనాన్ని అనుభవించిందేమో. నా జీవితం ఇంతేనా? రోజూ చేపలు పట్టడం, గుంపులో కలిసి తిరగడం, ఇంతకు మించి నా ఉనికికి అర్థం లేదా అని అది అనుకుని ఉండొచ్చు కదా? మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో మన చుట్టూ వందల మంది ఫ్రెండ్సు, రిలేటివ్సు ఉన్నా ఏదో ఒక టైంలో నేను ఒంటరిని అనే ఫీలింగ్ మనల్ని చంపేస్తుంటుంది. ఆ పెంగ్విన్ వెళుతున్న ఆ పర్వతమేంటో తెలుసా? అది దాని సౌలభ్యం. సమాజం ఇచ్చే బాధ కంటే మంచు గడ్డల్లో చనిపోవడమే మేలు అని అది ఫిక్స్ అయిపోయింది. అసలిలాంటి పరిస్థితి ఒక ప్రాణికి రావడం ఎంత దారుణం! కాని ఇక్కడే ఒక అసలు నిజముంది. ఆ పెంగ్విన్ వెళ్తున్నది కేవలం చావడానికి మాత్రమే కాదు. అదొక రకమైన విప్లవం. అందరూ ఒకే దారిలో వెళ్తున్నప్పుడు నేను అలా వెళ్లను అని చెప్పే ధైర్యం దానికుంది. అది దారి తప్పిన పెంగ్విన్ కాదు, గమ్యం తెలిసిన యాత్రికుడు. చాలామంది ఏమంటారంటే అంటార్క్టికాలో గ్లోబల్ వార్మింగ్ వల్ల పెంగ్విన్ల మెదడు దెబ్బతింటోంది, అందుకే అవిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయని. అంటే దీనికి కారణమెవరు? మళ్ళీ మనమే. మన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తుంటే మూగజీవాలిలా తమ ప్రాణాలనే తామే తీసుకుంటున్నాయి. ఇది మీరు ఊహించని బిగ్గెస్ట్ ట్రూత్ బాంబ్. చివరిగా ఒక్క మాట. ఆ పెంగ్విన్ ఆ పర్వతం ఎక్కిన తర్వాత ఏం చూసుంటుంది? బహుశా మనం ఎప్పటికీ చూడలేని ఒక అందమైన శాంతిని అది పొంది ఉంటుంది. ఈ స్టోరీ ట్రెండ్ అవ్వడానికి కారణమేంటంటే ప్రతి మనిషిలోనూ ఆ ఒంటరి పెంగ్విన్ దాగి ఉంది. ఈ వీడియో చూస్తున్న మీకెప్పుడైనా అలా అనిపించిందా? అందరిలో ఉన్నా మీరు ఒంటరిగా ఫీలయ్యారా? ఆ పెంగ్విన్ తీసుకున్న నిర్ణయం సరైందేనా, లేక అది ఒక మానసిక వ్యాధా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలి. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ అండ్ షాకింగ్ స్టోరీస్ కోసం మన ద వోకల్ ఫెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మిస్టరీతో కలుద్దాం. సెలవు.